హలో! పిల్లలు, మనవలు వచ్చి కూర్చోండి. హనుమద్ వైభవం చెప్పుకుందాం మళ్ళీను. ఇలా ఈ విభీషణ్‌ని తీసుకుని హనుమ రాముల వారి దగ్గరికి వెళ్ళాడు. రాములు వారున్న చోటికి వెళ్ళి, రామచంద్ర ఇలా కో విభీషణుడి రాజ్యంలో ఆయన మీదకి కుంభకర్ణుడి పిల్లలిద్దరున్నారు. వాళ్ళిద్దరూ ఆహ్, వాళ్ళేమోను ఈయన మీదకి విభీషణుడి మీదకి యుద్ధానికొచ్చారు. వాళ్ళెవరంటే కుంభకర్ణుడి కొడుకులు. వాడు సకుంభ, నికుంభను. సకుంభుడు, నికుంభుడును. వీళ్ళిద్దరూ కూడా అప్పుడు శాపవశాన ఒక మదగజాల్లాగా తిరుగుతున్నారు. మనం లంకకి యుద్ధానికెళ్ళినప్పుడు. రా రావణాసురుడి మీద యుద్ధం చేసినప్పుడు వీళ్ళు మదగజాల్లా అక్కడుండి వాళ్ళు వాళ్ళకి శాప విమోచనం అవ్వలేదంచేత వాళ్ళు అలాగే ఏనుగుల్లాగా ఉండిపోయారు. వాళ్ళు యుద్ధానికి రాలేదప్పుడు. వాళ్ళిప్పుడు శాప విమోచనం అయిపోయి, మళ్ళీ వాళ్ళ పూర్వరూపం వచ్చేసేయడంతోటి, వాళ్ళు విభీషణుడి మీదకి యుద్ధానికొచ్చారు. అందుకోసాని ఇప్పుడు నువ్వు కాపాడతావని చెప్పి, నిన్ను శరణుజొచ్చడానికొచ్చాడు విభీషణుడు. ఆయన్ని నేను తీసుకొచ్చానని చెప్పారు హనుమ. అది విన్న రాముడు కించిద్ ఆశ్చర్యంతో కొంచెం ఆశ్చర్యపోయాడు ఈ రాముడు. వారినుద్దేశించి, "లంకలో జరిగిన పోరులో వారు సమసిపోలేదా? వాళ్ళు లంకలో పెద్ద యుద్ధం జరిగింది కదా! రావణాసురుడితోటి. అప్పుడు వాళ్ళు చచ్చిపోలేదా?" అని అడిగాడు. "ఆ నికృష్టులు అప్పుడు ఎక్కడున్నారు? ఆ నికృష్టులు వాళ్ళింకా ఎక్కడున్నారప్పుడు?" అని ప్రశ్నించాడు. అందుకు సమాధానంగా మారుతి, "కుంభకర్ణుడు పుత్రార్థి అయి చేసిన తపస్సు, సకుంభ నికుంభుల జననం, దేవయానిపై మరుల్గొనడం, ఆమె శాపం, శాప విమోచనం ఈ కథంతా చెప్పాడు. అప్పుడు మళ్ళీ ఈ కథంతా చెప్పుకొచ్చాడనమాట. ఈ కుంభకర్ణుడు అనేవాడు ఉన్నాడు కదా! రావణాసురుడి తమ్ముడు. వాడేమోనో పుత్రుల కోసానని తపస్సు చేశాడు. తపస్సు చేస్తే ఈ సకుంభ, నికుంభ అనే ఇద్దరు మగపిల్లలు పుట్టారు. వాళ్ళేమో పెద్దవాళ్ళయ్యాక దేవయాని మీద ఇష్టపడ్డారు. దేవయాని అనే అమ్మాయి మీద ఇష్టపడ్డారు. ఆవిడేమో రాక్షస గురువు కూతురు. ఇష్టపడితే ఆ అమ్మాయి కోపగించుకుని వాళ్ళని శపించింది. వాళ్ళేమో ఏనుగుల కింద మదపుట ఏనుగుల కింద పడున్నారక్కడ లంకలో. శాప విమోచనం అయింది. ఇది కథ. ఇప్పుడు శాప విమోచనం అయింది వాళ్ళకి. అంచేత ఈ పినతండ్రి మీదకి యుద్ధానికొచ్చారు లంకలోకని చెప్పాడు. చెప్పి నాటి పగ తీర్చుకోవటానికే నేడు వారిలా వచ్చి లంకను చుట్టుముట్టారని విన్నవించాడు. అప్పుడు తన తండ్రిని వాళ్ళ తండ్రిని కదా కుంభకర్ణుడు కూడా యుద్ధంలో చంపేశాడు కదా! రావణాసురుడిని, కుంభకర్ణుడిని ఇద్దరూ కూడా మీరు చంపేశారని చెప్పి, ఇప్పుడు ఆ పగ తీర్చుకోవడం కోసానని వీళ్ళ లంకా నగరాన్ని ముట్టడించాడు. అంచేత ఈ విభీషణుడు ఏం చెయ్యాలో తోచక మిమ్మల్ని ఆశ్రయించడానికి నేను తీసుకొచ్చాను అని చెప్పాడు ఈ ఆంజనేయ స్వామి. తక్షణం రామచంద్రుడు నవ్వి, మీరేమి శతకంఠుని కంటే దుర్జయుల, వీరేమైనా శతకంఠుడి కంటే కూడా దౌర్జన్యం గలవాళ్ళ అని అడిగాడు. అదెంత కార్యం, అదేం పెద్ద పనేమిటి? ఈ వీరాంజనేయుడు సహాయుడై రాగా రేపే వస్తున్నాం రణానికి అని విభీషణ్ణి ఊరడించాడు. రేపే వచ్చేస్తున్నాం మేము. ఈ ఆంజనేయ స్వామి మన దగ్గర ఉండి సహాయం చేసేటప్పుడు మాకు భయమే ఉంది అంచేత రేపే వచ్చేస్తున్నాం యుద్ధానికని చెప్పి విభీషణ్ణి ఊరడించాట. ఊరడించి ధైర్యం చెప్పి హనుమని చూసి, హనుమ తక్షణం వెళ్ళు, రేపు సూర్యోదయానికి ముందే సేవల్ని సిద్ధం చెయ్యి అని ఆజ్ఞాపించారు. నువ్వు మన సైన్యాన్ని అందరినీ రెడీ సంసిద్ధం చెయ్యి అని చెప్పి ఈ ఆంజనేయ స్వామికి ఆయనేమో ఆజ్ఞనిచ్చారు. కీర్తివర్ధనుడైన లక్ష్మణ్ణి అయోధ్యలో ఉంచి భరతశత్రుఘ్నులు వెంటరాగా ససైన్యంగా లంకలో దిగాడు రామచంద్రుడు. ఈ మంచి కీర్తివంతుడైన ఈ లక్ష్మణ స్వామిని అయోధ్యలో ఇంకా రాజులు ఉండరు కదా, రాముడు బయటకు వచ్చేస్తాను అంచేత ఈ లక్ష్మణుని అక్కడ అయోధ్యలో పెట్టి
భరతుడిని శత్రుఘ్నుడు వీళ్ళిద్దరూ తన వెంట వచ్చారట, రాముడు వెంట. వాళ్ళని తీసుకుని, సైన్యాన్ని తీసుకుని లంకలో దిగాడు ఈ రామచంద్రుడు. ఆ వృత్తాంతాన్ని వేగుల వారు చెప్పగా, ఆ, ఆ అక్కడ కాపలా కాసి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆ, ఈ వార్తల్ని మోసే వార్తాహరులు ఉంటారు. వాళ్ళని వేగుల వాళ్ళు అంటారు. అంటే ఎక్కడేం జరుగుతున్నాయో అని వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. ఆ వేగుల వాళ్ళు చెప్పారట. చెప్తే వా వాళ్ళు ఆ సకుంభానికుంభులు రాముణ్ణి రణంలో ఎదుర్కొన్నారు. రాముణ్ణి ఈ యుద్ధభూమిలో ఎదుర్కొన్నారట. భరత శత్రుఘ్నులు రాముని ముందు నిలబడి రాక్షసులపై శరసంధానం చేసి కప్పేశారు. ఈ రాక్షసులందరినీ బాణాలతోటి కప్పేశారట. ఈ రాముడి ముందు నిలబడ్డారట భరతుడు శత్రుఘ్నుడును. రాముడికి ముందుగా నిలబడి ఆ రాక్షసులందరినీ బాణాలేసి బాణాలతోటి కప్పేశారట. దానికి దానవులు ఆగ్రహించి తమ తండ్రి అయిన కుంభకర్ణునికి యముడిచ్చిన యమదండాన్ని భరత శత్రుఘ్నులపై ప్రయోగించారు. ఈ కుంభకర్ణుడికి యముడిచ్చాట ఒక యమదండాన్ని. ఆ యమదండాన్ని భరత శత్రుఘ్నుల మీదకి ప్రయోగించారట ఈ ఆ, ఈ అన్నదమ్ములిద్దరూను. అలా ఆ అది ఉపయోగించేసరికి సుడిగాలికి నేలకూలిన మహావృక్షాల్లాగా ఈ రాముడి యొక్క తమ్ముళ్ళిద్దరూ ధరణి మీద ఒరిగిపోయారు, భూమి పడిపోయారట. ఆ అస్త్రం రాగానేను ఆ యమధర్మరాజు ఇచ్చిన అస్త్రం ప్రయోగించగానే వీళ్ళిద్దరూ భూమి మీద పడిపోయారు. సోదరుల పాటు చూసి రామభద్రుడు విషాద స్వాంతుడై సకుంభనికుంభులపై వాయువ్యాస్త్ర ప్రయోగం చేయగా ఆ అస్త్రం వారిద్దరిని లవణాబ్ధిలో ముంచేసింది. ఈయన ఏం చేశాడు, రాముడి కోపం వచ్చింది. తన తమ్ముళ్ళిద్దరిని అలాగా అస్త్రంతో మూసిపోయేటట్టు చేశారు వీళ్ళని చెప్పి ఆ సకుంభ నికుంభుల్ని మీద కోపం వచ్చి వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించారట. రాముడు ప్రయోగం చేస్తే ఆ అస్త్రం ఆ సకుంభానికుంభులనిద్దరినీ కూడా లవణాబ్ధిలో ముంచేసింది. అంటే అక్కడ ఈ లంకకి ముందుగా ఉంది కదా ఈ లవణ సముద్రం, అంటే ఉప్పు సముద్రం. ఆ ఉప్పు సముద్రంలో పారేసిందిట ఈయన ప్రయోగించిన బాణం. వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి తన తమ్ముల పాటు చూసి రామచంద్రుడు దుఃఖాంక్రాంతుడు అయ్యాడు. ఈ తమ్ముళ్ళిద్దరూ ఇలా పడిపోయి ఉండేసరికి ఈయన దుఃఖపడుతున్నట రామచంద్రుడు. అతని శోకాన్ని చూసి మంత్రులు, రాజా, ప్రాజ్ఞులైన మీరిట్లు శోకింపతగునా? మీరు చాలా గొప్పవాళ్ళు కదా, అలాంటి వాళ్ళు చాలా ప్రజ్ఞావంతులు, మీరు ఇలా శోకిస్తున్నారేమిటి రాజా అని చెప్పి ఆయన మంత్రులు చూసి అలా అన్నారట రాముడితోటి. దుష్కర కార్యఘటన దురంధరుడైన మారుతిని సంజీవిని తెమ్మని పంపించండి. మీరు అలా బాధపడుతూ కూర్చోవడం కాదు, మారుతున్నాడు కదా మన దగ్గర, ఆ మారుతిని ఎంత చెయ్యలేని పనైనా చేసేస్తాడు నిమిషాల మీద. ఎవళ్ళు చేయలేని పనులు కూడా ఆయన క్షణాల్లో చేయగల దురంధరుడు ఉన్నాడు కదా మారుతి, ఆయనకి సంజీవిని పర్వతాన్ని తెమ్మని చెప్పండి అని చెప్పారట. మూర్ఛాగతులైన మీ సోదరులు మేల్కొంటారు. ఆ సంజీవిని పర్వతం తెస్తే వీళ్ళిద్దరూ ఈ మూర్ఛలోంచి లేస్తారు పైకి అని చెప్పారట. వెంటనే దైన్యాన్ని విడిచి ఆ బాధను విడిచిపెట్టి దాశరథి హనుమని చూసి, ఆంజనేయ, రఘువంశాన్ని రక్షించటానికే వ్రతాన్ని పూనిన వాడవు నువ్వు, మా రఘువంశాన్ని రక్షించడానికే ఒక వ్రతం పట్టావు. అంచేత ఇప్పుడు సంజీవిని తెచ్చి నా తమ్ములను బ్రతికించబోయి, ఇప్పుడు సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చి నా తమ్ముళ్ళిద్దరినీ కూడా బతికించు అని కోరుకున్నాడు. అని వేడగా హనుమ ఇలా అన్నాడు, ఆంజనేయ స్వామి ఇలా అన్నట, రఘునాయక, సంజీవినినే కాదు ఇంద్రునితో కలహించి అయినా సరే అమృతాన్ని తెస్తాను అని చెప్పి బయలుదేరాడు. ఈ ఇంద్రుడితోటి దెబ్బలాడి, నేను ఇంద్రుడి దగ్గర అమృత కలశం ఉంది కదా, అమృత కలశాన్నైనా తెచ్చేయగలను అని చెప్పాట. సంజీవిని ఏమిటి, అమృత కలశాన్నే తెస్తాను అని చెప్పాట. అమరావతి నగర వర్ణన. ఈయనప్పుడు అమరావతికి బయలుదేరాడన్నమాట ఆంజనేయ స్వామి.
దేవలోకానికి. దాన్ని వర్ణిస్తున్నారు. శాతకుంభ దీప్తులచే ఏ నగరం ప్రకాశిస్తూ ఉంటుందో, అంటే తెల్లటి ఏనుగుల చేత ఆహ్, వాటి యొక్క కాంతితోటి ఏ నగరం ప్రకాశిస్తూ ఉంటుందో, అంటే ఏ ఏ ప్రదేశం అంతా అలా ప్రకాశిస్తూ ఉంటుందో, ఏ ఊరు ప్రకాశిస్తూ ఉంటుందో, నందనవనంలోని పారిజాతకలత పల్లవాలను మేసి ఉద్యానవన పుంస్కోకిలలు కోమల కుహూకార పంచమ స్వరంతో ఏ పట్టణ ప్రజలకు ప్రభాత గీతికలు ఆలపిస్తూ ఉంటాయో, ఎక్కడ నందనవనం ఎక్కడుందో ఆ నందనవనంలోని పారిజాత వాటి యొక్క లతలు తీగలు ఉంటాయి. ఆ తీగల యొక్క ఆకుల్ని మేసి ఈ ఉద్యానవన పుంకో పుంస్కోకిలలు అక్కడ ఉండే కోకిలలు ఉంటాయి. ఆ కోకిలలు కోమల కుహూకార పంచమ స్వరంతో అవి ఏం చేస్తాయట, పంచమ స్వరంతో కుహూకారం చేస్తూ ఉంటాయట. ఏ పట్టణ ప్రజలకి ప్రభాత గీతికలను ఆలపిస్తూ ఉంటాయో, ఉదయాన్నే అలాంటి చక్కటి గీతాలు పాడుతూ ఉన్నట్లుగా అలా కుహూకారాలు వినిపిస్తూ ఉంటాయో, ఐరావత గ్రైవేయ కనక గంటిక ప్రణవనాదం దిక్ దిక్పూ దిక్సూ దిక్పూరితమై ఏ పట్టణ ప్రజలకు అభ్యుదయ ఆశీర్వచనాన్ని అందిస్తుందో. ఈ ఐరావతం అనే ఒక ఏనుగు ఉంటుంది అక్కడ. ఆ ఏనుగు కంధరాగ్రైవేయ కనకగంటిగా ప్రణవనాదం. ఆ ఆ ఐరావతం యొక్క మెడలో ఉండే బంగారు గంట, ఆ బంగారు గంట యొక్క ప్రణవనాదం, అది ఈ ఏనుగు కదిలినప్పుడల్లాగా ఆ గంట కూడా మ్రోగుతుంటుంది. ఆ ప్రణవనాదం దిక్పూరితమై అన్ని దిక్కులకి కూడా వ్యాపించి ఏ పట్టణ ప్రజలకి ఆ, ఏ పట్టణ ప్రజలకి అందరికీ అభ్యుదయ ఆశీర్వచనాలు, చక్కగా మీరందరూ శుభాలు చేకూర్చుకుని ఉండండి అని చెప్పి ఆశీర్వచనాలు అందిస్తూ ఉంటుందో. కల్పవృక్ష ప్రసూన బంధుర పరిమళాలతోటి, అంటే కల్పవృక్షం పూసిన ఆ పువ్వుల యొక్క చక్కటి సుమధుర పరిమళాలతోటి మిళితమై ఇంకా కలిసి శీతల మందాకిని వీచిక మారుతం చక్కని ఈ చల్లని చల్లని మందాకిని నది అక్కడ ఉందిట. ఆ మందాకిని నది మించి వీచే ఈ గాలి ఏ పట్టణ ప్రజలకు సుఖస్పర్శ చేకూరుస్తుందో, ఏ ఏ ప ఏ పట్టణ ప్రజలు హాయిగా సుఖంగా అటువంటి చక్కటి గాలిని పీలుస్తూ ఆనందంగా ఉంటారో, సప్తర్షి పావనాశ్రమ వనాంతరాలలో ఆమ్నాయ ఘోష ఏ పట్టణంలో అభ్యధికమై శ్రవణానందంగా వినిపిస్తుందో. సప్తర్షులు ఉంటారు. ఆ సప్తర్షులు కూడా వాళ్ళ వాళ్ళ ఆశ్రమాలు ఉన్నాయే, అక్కడ కాలెడితే చాలు వాళ్ళ యొక్క జన్మ పావనం అవుతుంది. అలాంటి ఆ సప్తఋషి పావనాశ్రమాలు వాళ్ళు ఆ వనాంతరాలలోంచి, అంటే అడవుల మధ్యలోంచి ఆమ్నాయ ఘోష, వాళ్ళు చేస్తున్న యజ్ఞయాగాదుల్లోంచి వచ్చే ఆ యజ్ఞఘోష, తర్వాత వారు చదివే వేద వేదాంగాలయాల్లోని ఆ ఆ స్తోత్ర పారాయణం ఏ పట్టణంలో అభ్యధికమై ఏ పట్టణంలో ఎంతో చక్కగా వినిపిస్తూ ఉంటుందో శ్రవణానందంగాను. నాక విద్యాధరి నాట్యశాలలయందు తూర్యత్రయ ఘోష చరణ మంజీర నిస్వనంతో కలిసి ఏ పట్టణంలో శ్రవణపేయంగా వినిపిస్తుందో. ఈ ఈ దేవతల యొక్క విద్యాధరి నాట్యశాలలు, ఈ విద్యాధరులు అనేవాళ్ళు ఉంటారు దేవతల్లో ఒక రకం వాళ్ళు. వాళ్ళు నాట్యశాలల్లో తూర్యత్రయ ఘోష, 3 రకాల వాయిద్యాలు, వాటి ఘోష చరణ మంజీర
నిస్వనంతో ఈ కాళ్ళకి పెట్టుకున్న గజ్జెలు వీళ్ళు నాట్యం చేస్తూ ఉంటారు కదా! ఆ కదిలినప్పుడల్లాగా నాట్యం చేసేటప్పుడు ఆ మంజీరాల యొక్క ఆ నిస్వనంతో కలిసి ఆ చప్పుడుతోటి కలిసి ఏ పట్టణంలో శ్రవణపేయంగా వినిపిస్తుందో, ఏ పట్టణంలో అందరికీ కూడా చెవులకి ఇంపుగా వినిపిస్తుందో, ఏ పట్టణ భోగాలను ఆశించి ఏ పట్టణ భోగాలను ఆశించి వీరవర్లు అకుంఠిత పరాక్రమంతో రణరంగంలో పోరాడి తమ ప్రాణాలను తృణప్రాయంగా పరిత్యజిస్తారో ఏ ఆ, అక్కడ ఏ పట్టణం యొక్క భోగాలు అక్కడ సకల భోగాలు ఉంటాయన్నమాట ఆ దేవేంద్ర పట్టణంలోను. అలాంటి ఆ భోగాలను ఆశించి వీర వీ వీరులైన వాళ్ళందరూ కూడా అకుంఠిత పరాక్రమంతో ఎంతో గొప్ప పరాక్రమంతో రణరంగంలో పోరాడతారట. పోరాడి ఆ ఆ పట్టణాన్ని గెలుచుకోవాలని, ఆ దేవేంద్ర పట్టణాన్ని గెలుచుకోవాలని తమ ప్రాణాలను తృణప్రాయంగా పరిత్యజిస్తారు. తమ యొక్క ప్రాణాలని ఉత్తినే ఒక గడ్డిపోసలాగా వదిలి పారేస్తారట. అంతేనే కానీ దాని గురించి బాధపడరు. వాళ్ళకి కావలసింది అలాగా ఆ పట్టణ భోగాలు కావాలి. చతుర్వేద పారంగతులు ఆహితాగ్నులు అయిన కర్మ కర్మఠులు ఏ నగర సౌభాగ్యం మీది వ్యామోహంతో ఇహంలో అత్యంత కఠినమైన కర్మలను ఆచరిస్తారో ఈ చతుర్వేద పారంగతులు ఉంటారు. అంటే 4 వేదాలు చదువుకున్న వాళ్ళు ఉంటారే వాళ్ళు ఆహితాగ్నులు. వాళ్ళని ఆహితాగ్నులు అంటారు. అయిన కర్మఠులు మంచి కర్మలు చేసేవాళ్ళు ఏ నగర సౌభాగ్యం మీది వ్యామోహంతో ఆ దేవతా పట్టణం మీద ఉండే వ్యామోహంతో ఇహంలో అంటే ఇక్కడ భూమి మీద అత్యంత కఠినమైన కర్మలను ఆచరిస్తారు. ఎంతో కఠినమైన యాగాలు యజ్ఞాలు ఇలాంటి కర్మలన్నీ ఆచరిస్తారట. ఆ పట్టణంలో ఉండాలి అంటే దాన్ని స్వర్గం అంటారు. ఆ స్వర్గానికి దేవేంద్రుడు రాజు. అట్టి అమరావతి పట్టణాన్ని చేరుకొన్నాడు హనుమ. అలా అంత గొప్పగా ఉండే ఆ అమరావతి పట్టణాన్ని చేరుకొన్నట హనుమ. ఆ వార్త విన్న దేవతా సార్వభౌముడు చింతామణి పీఠాన్ని దిగి భయభక్తులతోటి ఎదురేగి వచ్చిన వార్త ఏమిటి అని ప్రశ్నించాడు. అలాగా అలాంటి ఆ అమరావతి పట్టణాన్ని చేరుకొన్నాడు హనుమ. ఆ వార్త విన్నాడు దేవతా సార్వభౌముడైన దేవేంద్రుడు. విని చింతామణి పీఠ మీద కూర్చుని ఉన్నాడు ఆయన. ఆ పీఠాన్ని దిగి భయభక్తులతోటి ఎదురుకుండా వెళ్ళాడు ఆంజనేయ స్వామికి వచ్చి వచ్చిన వార్త ఏమని ప్రశ్నించాడు. ఎందుకు వచ్చావు నాయనా అని అడిగి ప్రశ్నించాడు. రాముని పంపున వచ్చిన పనిని మారుతి చెప్పగా శచీపతి ఇంతకంటే సౌభాగ్యమేమి అని అంతరంగంలో ఆనందించి అమృత కలశాన్ని అందించాడు. ఈయన వచ్చిన పనేదో చెప్పాడు. చెప్పేసరికి దానికంటే నాకు సౌభాగ్యం ఏముంది, నేను రాముడు పంపిస్తే వచ్చాను అని చెప్పాడు ఈయన. చెప్పేసరికి ఆంజనేయ స్వామి అలా చెప్తే అది చెప్పగానే ఈ దేవేంద్రుడు విని అంతకంటే నాకు భాగ్యం ఏమిటి అని చెప్పి అంతరంగంలో ఆనందించి అంటే లోపల మనసులో ఆనందాన్ని పొంది అమృత కలశాన్ని అందించాడు. అమృత కలశాన్ని తెచ్చి ఈయన చేతికి ఇచ్చాట. ఆలస్యం చేయకుండా ఆంజనేయుడు తిరుగు ప్రయాణం సాగించాడు. ఇంకా ఆలస్యం చేయకుండా అక్కడ ఉండకుండా బయలుదేరేశాడు. ఆ అమృత కలశాన్ని తీసుకుని బయలుదేరేసి వెడుతున్నాడు. తండ్రి అయిన వాయువు రంగుత్తుంగ గంగా తరంగ శీతలత్వంతో అలసటను అపనయింపగా వచ్చి చేరాడు మారుతి. ఇలా ఈ తండ్రి అయిన వాయుదేవుడు ఏం చేస్తున్నాడు, ఈయన మరి వెంటనే ప్రయాణం చేస్తున్నాడు కదా, తన కొడుకు అలిసిపోతున్నాడని చక్కని ఈ గంగా తరంగాలతోటి ఉత్తుంగ గంగా తరంగాలు చాలా ఎగిసి పడుతున్నాయి. ఈ గంగా మీద నుంచి వచ్చే తరంగాలు
ఆ తరంగాలకి శీతలత్వంతో ఈ చక్కటి పిల్లగాలి వీచేటట్టుగా చూస్తున్నట్ట ఈయన వాయువు. చూసి ఆయన అలసటని పోగొడుతున్నట్ట. ఆంజనేయ స్వామి యొక్క అలసటను తగ్గించడం కోసమని చక్కగా చల్లటి గాలిని వీచేటట్టుగా చూస్తున్నట్ట. ఈయన ఆహ్, వచ్చి చేరిపోయాడు మళ్ళీ ఈ మారుతి రామచంద్రుడి దగ్గరికి. రామచంద్రునికి చేతులు జోడించి మ్రొక్కాడు. అలా వచ్చేసి ఈ రామచంద్రుడికి చేతులు జోడించి నమస్కరించాడు. ఆనందం పట్టలేక ఆలింగనం చేసుకొని రాఘవుడు ఇలా అన్నాడు. అప్పుడు ఆనందంతో ఎంతో ఆనందపడిపోయి రామచంద్రుడు ఈయన ఈ ఆంజనేయ స్వామిని గట్టిగా ఆలింగనం చేసుకున్నట్ట. ఆ తర్వాత చెప్పుకుందాం అమ్మా. ఉంటాను. జై శ్రీరామ్.